హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇన్స్టామార్ట్లో కొన్ని ఆర్డర్ చేశాను. ఇక్కడ డీమార్ట్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే హాలిడేస్ కదా, చాలా ఎక్కువగా ఉంటారు. ఈ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకులే ఇంకా రష్ అనేసి నేను వెళ్ళలేదు. ఇంకా అందులోనే సెకండ్ సాటర్డే సండే వచ్చింది, మా పిల్లల్ని పట్టుకుని వెళ్ళానంటే ఇంకా హెవీ రష్ నాకు అసలు అవనే అవ్వదు. ఇంకా అర్జెంటుగా కావాల్సినవన్నీ కూడా నేను ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసుకున్నా. ఇంకా తర్వాత డీమార్ట్కి వెళ్ళి అక్కడ కూడా కొన్ని షాప్ చేశాను. అయితే ఇది మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ప్రశాంతంగా వెళ్ళి ఏమేమి కావాలని చూసుకొని తెచ్చుకున్నా. కానీ నాకు ఆల్మోస్ట్ డీమార్ట్కి రావాలంటేనే భయంగా ఉంటుంది, రష్ ఎక్కువగా ఉంటుంది. అదొక పక్కన పెడితే నాకు బిల్లు ఎక్కువ చేసేస్తాను తెలియకుండానే. అనుకుంటా ఇవే కొనాలి, ఇవే అవసరమని, బట్ అక్కడికి వెళ్ళాక కొన్ని వద్దనుకున్నా అటే వెళ్తుంది మనసు అనేది నాకైతే. అయితే ఇప్పుడు మాత్రం అలా కాదు, ఓన్లీ 15 డేస్కి ఆల్రెడీ ముందుగా ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేస్తే కొన్ని ఉన్నాయి కాబట్టి ఏమేమి కావాలి ఈ 15 డేస్ వరకే తీసుకుందామని ప్రీ ప్లాన్డ్గా వెళ్ళా. అలానే తీసుకున్నా. ఈసారి మాత్రం ఏమేమి కావాలో అవి మాత్రమే తీసుకున్నా. ఇంకా అక్కడికే నాకు 2000 అయింది బిల్ అయితే. ఇంకా నార్మల్గా వెళ్తే అవుతుంది ఇంకా బాగానే. ఇంకా డీమార్ట్ అంటేనే ఇంకా బిల్ ఎక్కువ అవుతుంది, ఒకటికి వెళ్తాం ఇంకా 10 వస్తువులు కొంటాము. ఇది ఈ లిక్విడ్ అయితే నేను ఇన్స్టామార్ట్లో తీసుకున్నా. బీకో వాళ్ళది కొత్తగా ట్రై చేస్తాను ఇప్పుడే ఫస్ట్ టైము. ఎప్పుడు నేను సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేస్తాను లిక్విడ్, కానీ నాకు ఎందుకో ఈసారి బీకో యూజ్ చేద్దాము, అందరూ యూట్యూబ్లో చాలామంది చెప్తూ ఉన్నారు బాగుందనేసి, సరే అనేసి నేను తీసుకున్నా. అందులో ఆఫర్ కూడా ఉంది ఇన్స్టామార్ట్లో. 2 లీటర్స్ అనేది నాకు 200కే వచ్చింది, 4 లీటర్స్ 397కి వచ్చింది. చాలా బాగుంది ఆఫర్. అయితే ఆల్రెడీ రన్ అవుతుంది, ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. నేనైతే 4 లీటర్స్ ఆర్డర్ చేసుకున్నా. ఇంకో 2 మంత్స్కి అది ఇబ్బంది లేదు. ఇంకా పైన ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసిన ఒక 1 మంత్కి వచ్చేస్తాయి. ఇంకా కావాలంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి తీసుకోవచ్చు అని నేను అన్ని చిన్నలే తీసుకున్నా. ఇంకా ఎందుకు ఈ 15 డేస్ కోసమని ఇదిగో చిన్న పారాసిటమాల్ ఆయిల్ తీసుకున్నా. ఇంకా పానీపూరి అయితే నేను ఇంట్లోనే చేస్తాను, అందుకని అది కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను మా పిల్లలు స్నాక్స్ చేద్దామని. ఇంకా డైలీ ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఇంకా అవి కూడా నేను పోస్ట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈవినింగ్ స్నాక్స్ వీడియోస్, లంచ్ బాక్సెస్ రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తాయి ఇంకా రానున్న రోజుల్లో. ఇదిగోండి అసలు ఎందుకు వచ్చానా అనిపించింది నాకైతే. మెయిన్ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్స్ అన్నీ కూడా ఓల్డ్వన్నీ పడేసాను నేను క్లీనింగ్లో. ఇంకా సరే కొత్తవి తీసుకుందామని చూస్తే అసలు చాలా వరకు అన్నీ అయిపోయి, అంటే హాలిడేస్లో బాగా షాపింగ్ చేసినట్లుగా ఉన్నారు, చాలా వరకు కూడా అన్నీ అయిపోవచ్చాయి. మళ్ళీ ఫస్ట్కి ఏమైనా రీస్టాక్ చేస్తారేమో చూడాలి, మళ్ళీ వెళ్ళి అప్పుడు తీసుకోవాలి. నేనైతే పైన ఏమేమి కావాలో అక్కడి వరకు తీసుకుని అయితే వచ్చేసాయి. ఇంకా పెన్సిల్, ఎరేజర్లు అయితే కొన్ని ఉన్నాయి, కొన్ని తీసుకుని వచ్చాను. ఇంకా మా పరికి అయితే చెప్పులు లేవు, చెప్పులు తీసుకుని వచ్చా, డైలీ వేర్ తీసుకున్నా. ఇంకా ఆల్మోస్ట్ నాకు అంతా అయ్యేసరికి 2 అవర్స్ పట్టింది. ఇంకా అక్కడికే జనాలు ఎక్కువగా ఉన్నారు. నేను వెళ్ళింది 11కి, ఇంకా అప్పుడే ఎక్కువగా ఉన్నారు. నేను ఎక్కువగా ఆల్మోస్ట్ మార్నింగే వెళ్ళిపోతా, ఎందుకంటే ఎక్కువగా రష్గా ఉంటుంది కదా. మధ్యాహ్నం లంచ్ టైంలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటారు, అందుకని అప్పుడు వెళ్ళను, వీలైనంత వరకు కూడా మార్నింగ్గానే వెళ్తా. ఇదిగోండి మొత్తం బుక్స్ తీసుకున్నా, ఎందుకంటే మా పిల్లలు ట్యూషన్కి వెళ్తారు అందుకోసమని. ఇంకా ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయిపోయింది. బిల్డింగ్ దగ్గర ఇది చూసుకుంటే అసలు డీమార్ట్కి వెళ్ళాలంటే ఇది ఒక చిరాకు వస్తుంది. బిల్డింగ్ దగ్గర విపరీతమైన జనాలు ఉంటారు. ఈ గౌన్లు అయితే చాలా బాగున్నాయి, చాలా మెత్తగా స్మూత్గా చాలా బాగున్నాయి. చూసారు ఎంత బాగున్నాయి కదా, క్యూట్గా. అసలు నేను ఎక్కువగా ఏం కొనను బట్టలు, కానీ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటా డైలీ వేర్కి. మా పరికి తీసుకుంటే ఎక్కువగా, మా పరీక్షకి అక్కడ ఎప్పుడు కుదరవు. ఇది కూడా నా షాపింగ్ అయితే ఇది. ఓవరాల్గా అయితే 2000 బిల్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.